నేను ఇవాళ గామ్స్మియాగూడకి రావటానికి కారణం ఏంటి అంటే సదాశివ సన్యాసి అనే పాట వింటే మొదటగా గుర్తొచ్చేది మీరే అండి. అంత చక్కగా పాడారు మీరు. ఆ పాట కూడా అంతే బాగా అప్పట్లో వైరల్ అయ్యింది కూడా. అవునవునండి. అయితే ఒక్కసారి మా ప్రేక్షకులకి మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఆ పాట పాడి వినిపిస్తారా అండి? తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాగనందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలవర్ణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళిలోలాయ. సదాశివ సన్యాసే తాపసే కైలాసవాసే, నీ పాదముద్రలు మోసే పొంగిపోయినది పల్లె కాసే. సుకుల సుఖాని దారిగా సుక్కలత్తి వాసి వేదిగా చూడ సక్కని స్వామి దిగినాడు రాయేసరా ఊరు వాడ దండోరా. ఏ రంగులు హంగులు పొడలేదురా, ఏడు జంగమ శంకర శివుడేనురా. నిప్పు గొంతును నిలపమచ్చే సాక్షిగా నీ జోపం శాపం తీర్చేవాడేరా. పై పై కళ వైరాగిలా ఉంటాదిరా లీలా. లోకాలనే లేటోడు నీకు సాయం కాకపోడు, నీలోనే కొలువున్నాడు నిన్ను దాటి పోనే పోడు. ఓం నమ శివ జయ జయ జయ, ఓం నమ శివ జయ జయ జయ, ఓం నమ శివ గుండు జయ 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 జయ. సింగళದ సింగ శివ శంభోలువే, ఓం నమ శివ జయ జయ జయ. సిరువాడ స్వామివే సేవళ సంత కఫినవే జయ జయ జయ. సింగళದ సింగ శివ శంభోలువే. థ్యాంక్ యూ. లోకాల నీలేటోడు నీకు సాయం కాకపోడు అనే ఒక లైన్ ఉంది కదండి. అవునండి. మామూలుగా నేను ఏ సింగర్ని కలిసినా కూడా ఒక మాట అంటూ ఉంటాను, ఏ జన్మలో తేనెతో శివుడికి అభిషేకం చేశారో కానీ ఇంత చక్కటి గాత్రాన్ని మీకు ప్రసాదించారండి అని చెప్పి. కానీ ఇవాళ నేను ఏమనాలో నాకు అర్థం కావట్లేదండి. ఇంత చక్కటి గాత్రాన్ని ప్రసాదించారు, ఒక తీరని లోటుని కూడా ఇచ్చారు. అయితే మీకు ఈ గాత్రాన్ని పొంది చిన్నప్పటి నుంచి ఈ ఈ దారిని ఎంచుకోవడానికి గల కారణం అండి? దారిని ఎంచుకోగల కారణం ఏంటంటే, నా చిన్నప్పుడు నా పుట్టుక అంటే ఇదే అండి. నేను పుట్టినప్పటి నుంచి ఆ తర్వాత నేను ఎదిగిన తర్వాత నేను పాటలు వినడమే, ఏం లేదు వినడమే. మా ఇంటి పక్కలో టేప్ రికార్డులు ఉండేవి. టేప్ రికార్డు పెట్టేవాళ్ళు మా ఇంటి పక్కల వాళ్ళు పెట్టినప్పుడు నేను పోయి అక్కడ గోడ మీద కూర్చునేవాడిని. ఏంటబ్బా ఇట్లా వాల్యూమ్ వినిపిస్తుందని ఇట్లా రేడియో అక్కడ కూర్చుని వినేవాడిని. అంతే. ఇంకా పాటలు ఏవైనా సరే ఇంకా పాటలు వినేవాడిని. అప్పట్లో ఏంటంటే ఎండ రాని వాన రాని చలి రాని ఏదున్నా సరే, ఏదుంటే ఉంది పాటలు విన్నామా లేదా, బురదుండని ఏమని ఉండని పాటలు విన్నామా లేదా అంతే. ఇటు సైడ్ల గోడ పైన ఎక్కేలా అలా వింటూ ఉండేవాడిని. ఎంత దాని మీద మళ్ళీ ఒక కెరసనాయిల్ డబ్బా, ₹1 బిళ్ళ. ఆ టేప్ రికార్డు విని అక్కడ మా ఇంట్లో రేడియో లేదండి, రేడియో అది ఇది ఏమీ లేకుండే. అయితే ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు అలా పెడుతూ ఉండేవాళ్ళు, వాళ్ళు ఫుల్ వాల్యూమ్ పెంచేవాళ్ళు, ఇంకా పెట్టేవాళ్ళు. ఇక తర్వాత వాల్యూమ్ పెంచారని చెప్పేసి నేను అక్కడ వెళ్ళి కూర్చుని వినేవాడిని. అలా అలవాటు అయిపోయింది వింటూ ఉంటే. మామూలుగా ఏంటంటే చిన్నపిల్లల మనకు అప్పుడు ఏం ఉండదు ఆశ. ఇంకా నేను బయట తిరగలేను కదా, బయట ఎటు తిరగలేను కాబట్టి
సరే ఇంక అదే ప్రపంచం అయిపోయింది. మామూలుగా నేను అనుకున్నావు టైంపాస్కి ఏదో పాడుకుందాం, ఇలా పాడు చేయని కూడా ఎవరు చెప్పలేరు. నాకే అనిపించింది ఏదో ఇలా పాడుకుందాం. అంటే విని నేర్చుకున్నదే మీరు సంగీతం మొత్తం కూడా? లేదండి, విని నేర్చుకుంటామే. ఇంకోటి నేనే ఎవరి దగ్గర కూడా జాయిన్ అవ్వలేదు ఆ టైంలో. మనకు చెప్పేవాళ్ళు లేరు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు కదా. ఆ టైంలో విని నేర్చుకోవడమే. ఎప్పుడైనా మరి కోపం వచ్చిందా అండి సాంబయ్య పైన? ఎందుకయ్యా ఇలా చేసావు, ఎందుకయ్యా ఇలా రాసావు నా రాత? అట్లా ఏం లేదండి, నాకేం కోపం ఏమి రాలేదు. చిన్నతనంలో ఏంటంటే నాకు అప్పట్లో ఏం టెన్షన్ ఉండేది కాదు. విన్నామా, పాడామా, వచ్చేసామా. ఎప్పుడైతే నా దగ్గర రేడియో ఉందో, రేడియో ఉన్న తర్వాత అప్పట్లో నాకు సింగర్స్ పేరు తెలియదు కదండి. పలానోళ్ళు వాడుతున్నారు, పలానోళ్ళు హీరోలు, పలానోళ్ళు హీరోయిన్స్ బయట చెప్తే గానీ నాకు తెలియదు ఇది చిరంజీవి గారు, ఇది బాలకృష్ణ గారు, ఇది నాగార్జున గారు, ఇది వెంకటేష్ గారు అని. ఓకే, చెప్తే తెలిసేది. నా దగ్గర ఎప్పుడైతే రేడియో వచ్చిందో అలా పాటలు వింటూ వింటూ విన్న తర్వాత ఏమైంది, ఆ సింగర్స్ పేరు తెలిసింది. ఓకే, ఓ పలానా బాలు గారు, ఎస్పి బాలు గారు, సుశీల గారు, చిత్ర గారు, అండ్ అంతే అక్కడికే. ఇక సో వాళ్ళ గాత్రం ఎప్పుడు విన్నా కూడా మీకు తెలిసిపోతుంది వీళ్ళు పాడుతున్నారు అన్న విషయం. వాళ్ళ వాయిస్లు గెస్ చేస్తాను. సినిమాలకు వెళ్తుంటారా ఎక్కువ? అంటే సినిమాల కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 1996లో అడవిలో అన్న సినిమాకు వెళ్ళానండి, థియేటర్కి, మోహన్ బాబు గారి సినిమాకు. ఓకే, అంతే. ఇంకా ఆ టైం వాళ్ళు ఏంటంటే అందరికీ సినిమా టికెట్లు తీసుకునేవాళ్ళు. ఓకే, నాకు వదిలేసేవాడు, నాకు తీసుకోలేరు టికెట్లు. అంటే సినిమా టికెట్స్ నాకు లేకపోయేది, ఓకే, తీసుకోలేరు. అప్పటి నుంచి నాకు థియేటర్కి వెళ్ళడం అలవాటు. అప్పుడు థియేటర్లో సినిమాలు నేను అనుకునేవాడిని, ఏంటబ్బా వీళ్ళు సినిమాలు చూస్తామంటున్నారు. సినిమాలు అంటే మనకు తెలియదు కదా అప్పుడు స్టోరీలు, సినిమాలు అనేవి. సినిమాలు చూస్తామంటున్నారు, అది ఇది అంటున్నారు. ఎట్లా చూస్తారబ్బా అని చెప్పేసి నేను ఒకసారి థియేటర్కి వెళ్తే ఎస్, సినిమా చూడడం ఏంటి, హ్యాపీగా వినయచ్చు ఎంతసేపు అయినా అని అనుకున్నా. ఇష్టపడుతుంటారా సినిమాకి వెళ్ళటాన్ని? అవునండి, ఇష్టపడుతుంటా. వెళ్తుంటారా ఎక్కువ సినిమాలకి? వెళ్తుంటా. ఓకే, నేను రీసెంట్గా మ్యాక్సిమం నేను విన్న సినిమాలు ఫస్ట్ అడవిలో అన్న, ఆ తర్వాత వెంకటేష్ గారిది ప్రేమించుకుందాం రా, ఆ తర్వాత చిరంజీవి గారిది మాస్టర్, ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి గారిదే ఇద్దరు మిత్రులు, మళ్ళీ చిరంజీవి గారిదే ఏంటది చూడాలని ఉంది. 3 సినిమాలు, ఈ సినిమాలు చిరంజీవి గారిదే విన్నా. ఓకే, ఆ తర్వాత మళ్ళీ లక్ష్మీ నరసింహ 2004 బాలకృష్ణ గారిదే. ఇలా ఒక్కొక్క సినిమా అట్లా వెళ్ళేవాడిని. ఓకే, ఇప్పుడు తగ్గించాను కానీ. సో హీరో మాట వినంగానే తెలిసిపోతుందా? తెలిసిపోద్ది. ఇది టీవీలో ఎప్పుడైనా వస్తే తెలిసిపోతూ ఉంటుందా? తెలిసిపోతుంటది. నేను వాళ్ళ వాయిస్లు గెస్ చేస్తుంటా. ఓకే, మామూలుగా ఏంటంటే తమిళోళ్ళ వాయిస్లు ఉంటే కొంచెం డబ్బింగ్ ఉంటుంది కదా, అవి తెలియదు కానీ తెలుగు వాళ్ళని ఖచ్చితంగా గెస్ చేస్తా. ఓకే, ఈయన ఎన్టీఆర్ సార్, ఈయన అల్లు అర్జున్ సార్, ఈయన మహేష్ బాబు సార్, ఈయన రవితేజ సార్, ఈయన యాక్షన్ హీరోలు, వీళ్ళ సినిమాలు ఖచ్చితంగా. అందులో కూడా నాకు ఎట్లాంటివంటే ఫైట్ సినిమాలు ఎక్కువ నచ్చుతాయి. ఓకే, యాక్షన్ సినిమాలు, యాక్షన్ అండ్ ఫైట్. మామూలు ఫైట్ లేని సినిమాలు అంటే వినను. ఓకే, ఫైట్ ఉన్న సినిమాలే ఎక్కువ. వైలెన్స్ ఉండాలన్నమాట సినిమాలు మాత్రం. వైలెన్స్ ఎక్కువ ఉంటే నచ్చుతాయి నాకు సినిమాల్లో. అందుకే ఇందాక మీకు చెప్పిన సినిమాలో ఫుల్ వైలెన్స్, గణేష్, వెంకటేష్ గారిది. ఇప్పుడు మేము వచ్చే ముందు కూడా గణేష్ సినిమా చూస్తూ ఉన్నానని చెప్పారు. ఇంతకు ముందు అదే సినిమా నడుస్తుంది, వైలెన్స్. ఎంత స్వచ్ఛంగా నవ్వుతున్నారు తెలుసా రాజు గారు, నిజంగా మనసు చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది మీరంతా స్వచ్ఛంగా నవ్వుతుంటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మామూలుగా అంటే నేను రఘు కుంచే సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏమని అంటారా, ఏమనరు, హ్యాపీగా నీళ్ళు ఇచ్చారు తాగు, షూటింగ్లో మీ ఇద్దరం కలిసి ఆడుకునే వాళ్ళం స్టూడియోలో. అంతే, అమ్మయ్య రఘు కుంచే సార్ ఏమైనా సరే. ఆయన మట్టిలో మాణిక్యాలని పట్టుకోవాలి అంటే ఆయన తరువాతే ఎవరైనా అని చెప్పచ్చండి. అసలు వదిలిపెట్టరు, ఎక్కడైనా ఆయనకి టాలెంట్ కనిపిస్తే వదిలిపెట్టరండి. అవును, ఎప్పుడైనా సరే వదిలిపెట్టరు, ఇంకా టచ్లో ఉంటారు అంతే. ఇంకా వాళ్ళకు కొంచెం వెనక ముందైనా ఆయన మాట తప్పరు ఎక్కడైనా. ఆ రోజు ఇంటర్వ్యూలో కూడా అదే మాట చెప్పారు ఆయన, కొంచెం అటు ఇటు అవ్వచ్చు కానీ మాట తప్పే రకం కాదు. ఈ విషయం నాకు ఆ రోజే అర్థమైంది చూసిన ఆయన వాయిస్ విన్న తర్వాత, అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత.
అయితే రాజుగారు మీకు పలాస మూవీలో అవకాశం వచ్చింది, టైటిల్ సాంగ్ మీరే పాడారు. అవునండి. ఆ అవకాశం వచ్చినప్పుడు ఎలా అనిపించిందండి? అసలు మీ ఫీలింగ్ ఏంటి? అవకాశం వచ్చినప్పుడు మామూలుగా లేనండి. నేను కాదు ఆ రోజు, మామూలుగా లేను, మామూలుగా ఎగిరి గంతే నుండి. ఎందుకంటే జనాలు ఉంటారు బయట డాన్స్ చేయడానికి, అలా అనిపిస్తుంది. ఆ రోజు స్టూడియోకి వెళ్ళిన తర్వాత 11 గంటలకు షూటింగ్ చేసామండి. మాకు 3:40కి అయిపోయింది షూటింగ్. కానీ అప్పటి వరకు నాకేమి భయం అది ఇది ఏం లేదు. ఆయన ఆయన ఇంకా నా దగ్గర ఉన్నారనే హ్యాపీనెస్ తప్ప భయం అలాంటిది ఏం లేదు. చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టారు, అంతే, ఇలా పాడుతున్నా హ్యాపీ. ఆ తర్వాత డైరెక్టర్ గారు వచ్చారు, అందరు వచ్చారు, వాళ్ళ ముందు కూడా పాడిస్తున్నారు. నా పని అనిపించింది, అమ్మా ఇలాంటి వాళ్ళు మాట్లాడేవాళ్ళు నా పక్కన ఉంటే ఏ భయం ఉండదేమో. అంటే నాకు కొంచెం ధైర్యం, అంటే ఎవరైనా పక్కన లేకపోతే కొంచెం అబ్బా అనిపిస్తుంది. కానీ ఆ రోజు అలా అనిపించలే ఆయన ఉన్న తర్వాత. అలాంటిది కూడా నన్ను హ్యాండిల్ చేశారు ఆయన ఆ రోజు. థ్యాంక్స్ చెప్పాలి. అయితే రాజుగారు, ఇవాళ ఆ పాటను ఇంకొకసారి మా ప్రేక్షకుల కోసం పాడి వినిపిస్తారా అండి? తప్పకుండా. బొగతా ఇను ఇను చెబుతా ఇను ఇను మా ఊరే వైభోగం, బొగతా ఇను ఇను చెబుతా ఇను ఇను మా ఊరే వైభోగం, జముకుల కొండని వాయించనా, డేకురు కొండని చూపించనా, ఏటికి అవతల ఏపుగా ఎదిగిన పచ్చాని సౌభాగ్యం, చీడి తోటల సింగారాలు, ఆ ఎర్ర చెరువు ఎగిరే కొంగల కోలాటాలు. థ్యాంక్ యూ అండి. ఎంత బాగా పాడారండి. థ్యాంక్ యూ. అసలు మామూలుగా ట్రాక్ పెట్టుకొని పాడినప్పుడు ఆ ఫీల్ వస్తూ ఉంటది కొందరు పాడినప్పుడు. అవునండి. కానీ మీరు అసలు ఇలా పాడుతుంటే ఎంత చక్కగా ఉందో వినటానికి నాకైతే చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇలా చిన్నప్పటి నుంచి ఇలా వాయించడం, ఇలా వాయించడం ఎలా అలవాటు అయిందండి మీకు? మీకు తెలియకుండానే ఇలా స్టార్ట్ చేశారా? అవునండి. అంటే కిరసనాయిల్ డబ్బు ఉండే కదా, రూపాయి బిళ్ళ, ఆ డబ్బా పోయింది. ఆ డబ్బా పోయిన తర్వాత ఏం చేస్తాం, తప్పదు ఇంకా ఇదే సో ఆ డబ్బాని రూపాయి బిల్లని వాడి కొట్టి 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 అది పోయింది, అప్పుడు ఈ దారి వెతుక్కున్నారా? దారి వేరే లేదు, ఇంకా ఇదే దారి, ఇంకా ఇదే తప్పదు, ఇంకా ఇదే దారి అని చెప్పేసి ఇలా వాయించడమే అయిపోయింది. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా డబ్బా ఇచ్చినా కూడా మళ్ళీ ఇది కూడా పోగొడతారు అని చెప్పి ఇచ్చుండ్రేమో. ఇవ్వలేరు, ఇంకా ఇవ్వలేరు, అది పోయింది కదా, ఇంకా అది కూడా ఇవ్వలేరు. ఏది గత్యంతరం లేక తప్పలేదు, చచ్చినట్టు ఇలా చేయాల్సిందే అని చెప్పేసి ఇలా వాయించడం పెట్టారు. కానీ ఇది ఎంత బాగుందో అసలు వింటుంటే. అవునండి. ఇక్కడ ఈ ప్రతి ఒక్కరు చూస్తే ఇట్లా చేస్తే షాక్ అవుతారు అందరూ. ఏంటి మేము చిటికెలు వేస్తాం, ఇదేంటి ఇలా అని చెప్పేసి చాలా మంది షాక్ అయ్యారు. అసలు ఇలా అన్నా కూడా సౌండ్ అంత ఫాస్ట్ గా రాదు. మామూలుగా ఏంటంటే చిటికెలు వేస్తారు కదా మీరు, అదే మీరు చిటికెలు వేస్తారు కాబట్టి కొంతమంది అడుగుతుంటారు, ఎట్లా మేమేమో చిటికెలు వేస్తాం ఇలా వాయిస్తుంటావు, వామ్మో ఇది మామూలుగా మా వల్ల కాదని చెప్పేసి అన్నోళ్ళు కూడా ఉన్నారు అట్లా, అలా టైంలో కూడా. అయితే రాజుగారు, ఈ సాంగ్ బాగా హిట్ అయింది కదండి. అసలు ఆ సాంగ్ విన్నప్పుడు మాకందరికి ఏమనిపించిందంటే రాజుగారి జీవితంలో ఒక మంచి యూటర్న్ వచ్చేసింది. అవునండి. ఇక మంచి మంచి పాటలు పడతాయి అనుకున్నాం, కానీ ఆ తర్వాత మీరు ఏ పాట పాడటం కానీ మేమైతే వినలేదండి. అవకాశాలు మీ తలుపు తట్టలేదంటారా? లేదండి, ఆ తర్వాత కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చిన తర్వాత ఇంకా నన్ను ఎవరు కలవలేరు, నేను ఎవరిని కలవలేదు. ఆ తర్వాత కరోనా పోయిన తర్వాత కూడా నాకు ఛాన్సెస్ ఆపర్చునిటీ రాలేదు. రాకపోవడం వల్ల ఇదేంటబ్బా, కరోనా రాకపోయి ఉంటే బాగుండేదేమో, ఇంకా ఛాన్సులు వచ్చేవేమో అని చెప్పేసి అనుకున్న రోజులు ఉన్నాయి. కానీ బ్యాడ్ లక్, ఆ టైంలో ఇంకా కరోనా పోయింది కూడా. ఇంకా ఆఫర్స్ వస్తున్నాయి, షూటింగ్లు నడుస్తున్నాయి, అప్పటికి ఇంకా సినిమా షూటింగ్లు నడుస్తున్నాయి, కానీ మనకు ఆఫర్స్ రావట్లేదు. ఇంకా బాధపడ్డ రోజులు ఉన్నాయి. అబ్బా ఏంటిది, ఒక్క సినిమాలో పాడి ఇదేంటి అని చెప్పేసి ఇప్పటి వరకు, ఇన్ని సంవత్సరాల వరకు కూడా నాకు ఇప్పటి వరకు కూడా ఏ ఛాన్సెస్ రాలేవు. అయితే రాజుగారు, మీరు ఇందాక అన్నారండి, నా బ్యాడ్ లక్కో ఏంటో తెలియదు కానీ కరోనా వల్ల నాకు ఆపర్చునిటీస్ రాలేదు అని అన్నారు కదా. అసలు ఎలా అనిపించిందండి, ఎలా హ్యాండిల్ చేశారు ఆ పీరియడ్ని? అంటే మామూలుగా ఒక్కసారి వచ్చింది కదండి, వచ్చిన తర్వాత కొంచెం హ్యాపీగా ఇంకా అందరు కలుస్తారులే, ఇంకా చాలామందిని కలుసుకోవచ్చు, అందరు కలుస్తారు అనే టైంకి కరోనా వచ్చింది కదా. కరోనా టైంకి ఇంకా బ్యాడ్ లక్ అనాలి కదా, తప్పదు కదా. అమ్మ అంటేనే అంత గొప్ప వరం అన్నమాట.
అయితే ఆవిడ మీ వెన్నంటి ఉండి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకువెళ్ళి మీ సంతోషాన్ని తన సంతోషంగా భావించి మీ బాధని తన బాధగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఆవిడ ఇందాక నేను మాట్లాడినప్పుడు అన్నారు, అమ్మా నా మనసుని కలిచివేసే విషయం ఎప్పుడు ఏంటి అంటే అవకాశాలు రాలేదని చాలా రాత్రులు అన్నం తినకుండా ఏడ్చుకుంటూ పడుకున్నారమ్మా, అది నేను తట్టుకోలేకపోతూ ఉంటాను. పైకి అలా కనిపిస్తారు కానీ చాలా బాధపడతాడు, నాకెందుకు సినిమా అవకాశాలు రాలేదు, నాకెందుకు పాడే అవకాశాలు రాలేదు, ఎందుకు ఒక పాట దగ్గరే ఆగిపోయిందని చాలాసార్లు బాధపడ్డారు అని అమ్మ చెప్పారు నాతో. అందుకే ఈ ఇంటర్వ్యూలో మామూలుగా కూడా ఎక్కువ మాట్లాడి ఇంటరాక్షన్ కానీ ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ ఇలాంటివి మాట్లాడుతూ ఉంటాం. కానీ మీరు చూసినట్లయితే ఎక్కువగా నేను పాటలే పాడిస్తూ ఉన్నాను. అవునండి. ఎందుకంటే మీ టాలెంట్ కరెక్ట్గా రైట్ పర్సన్కి చేరాలి, మీకు మంచి ఆపర్చునిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తప్పకుండా అండి. అయితే ఇకపైన మీరు అసలు బాధపడకూడదు, మీ లైఫ్ మళ్ళీ ఇంకొక యూటర్న్ తీసుకుంటుందని అనుకుంటున్నానండి నేనైతే మాత్రం. తప్పకుండా అండి, తప్పండి. ఇది కావాలనే నా చిన్నప్పటి కోరిక ఇది. ఏంటంటే బయట కూడా నన్ను మామూలుగా ఎవరు అడగల, నువ్వేంటి, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అని చెప్పి బయట అడగలేరు. ప్లస్ మిగతా వాళ్ళు అడిగారు, ప్లస్ మీలాంటి వాళ్ళు కూడా అడిగారు, మీలాంటి వాళ్ళకి చెప్పాను. కానీ బయట ఎవరు అడగల నువ్వేమవుతావు అని చెప్పేసి. కానీ ఏంటంటే నేనేమవుతాను అనేది నా జ్ఞాపకాలు మీరు పంచుకోవడానికి మీలాంటి వాళ్ళు కావాలి, మాకు అవసరం. మాకు ఏంటంటే మీ హెల్ప్, మీలాంటి వాళ్ళ హెల్ప్ ఉంటే ఒక చిన్న నమ్మకం ఏంటంటే ఏదో చేస్తామేమో, ఏదైనా సాధించవచ్చు. నాకేంటంటే చిన్నప్పటి నుంచి మామూలుగా నేను ఏ టీవీలో కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు, నేను ఏ టీవీలో కూడా పాడలేదు. అండ్ ప్రస్తుతానికి ఒక సినిమాలో పాడాను, అది రఘు కుంచే సార్ దగ్గర పాడాను. దాని తర్వాత ఇంకా నేను ఏ మూవీలో కూడా పాడలేదు. ప్రస్తుతం నా ఏం ఏంటంటే మూవీలో పాడాలి, చిన్నప్పటి నుంచి అదే కోరిక. దానివల్లే నేను అనుకుంటుంటాను, మా అమ్మగారు కూడా చెప్తుంటారు, నా ఫుడ్ తింటలేడు చేస్తలేడు అంటే ఎలా తింటామండి? పొద్దున్న లేచినప్పటి నుంచి రోజు తెల్లవారుతుంది, సాయంత్రం అవుతుంది, నైట్ అవుతుంది, పడుకుంటాం. ఇది కాదు కదా, కాలం గడిచిపోతుంది కానీ ఏ ఛాన్సెస్ రాకపోతే నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఇంతమంది నా ముందు కష్టపడుతున్నారు. వాళ్ళు రేపు పొద్దున ఏమనుకుంటారు నా గురించి, ఎందుకు ఇలా ఇంత కష్టపడ్డామే? ఇప్పుడు మా అమ్మతో పాటు నా ఫ్రెండ్ కూడా కష్టపడ్డాడు కదా, తను రేపు ఏమనుకుంటాడు, అరే ఇంతమంది ఏమనుకుంటారు, అరే వీడు ఇంతమంది కలిసి కష్టపడ్డాం కదా ఏమీ రావట్లేదు అని చెప్పేసి బయటకు అనుకున్నా కొంచెం అనుకుంటారేమో, నాకు అనిపిస్తుంది. అరే ఇంతమంది వచ్చారు కదా, ఇంతమంది హెల్ప్ చేస్తున్నారు కదా, రాజు అనేవాడు ఎక్కడ ఉండట్లా, అంటే వీడి వాయిస్ వినిపించట్లా ఎక్కడ అని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు, నాకు హెల్ప్ చేసే వాళ్ళు అనుకుంటారు కదా, అలా నాకు అనిపిస్తూ ఉంటుంది. అయితే రాజుగారు, మీకు ఇప్పటికి కనుక మంచి అవకాశాలు పడి మంచి పాటలు పాడి ఉంటే కనుక మీ జీవితం ఇంకొకలాగా ఉండేదండి. అవునండి. అయితే ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి అంటే ఇల్లు కూడా కూలిపోయి ఉండటానికి ఇల్లు లేక మీ చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. అవునండి. అయితే ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందండి? ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు క్లాసెస్కి ఎక్కడికో వెళ్తున్నారు, హైదరాబాద్ వరకు వస్తున్నారు. అవునండి. ప్రతి వారంలో మీరు అక్కడికి రావాలన్నా, ఇప్పుడు మృదంగం లాంటివి నేర్చుకుంటున్నారు, ఒక ఇన్స్ట్రుమెంట్ కొనుక్కోవాలి అన్నా కూడా, జీవితంలో ముందడుగు వేయాలన్నా కూడా, మళ్ళీ ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఆర్థిక సాయం అనేది ఖచ్చితంగా అవసరం. అవునండి. అమ్మకా వయసు అయిపోయింది, అవును, మీకా అవకాశాలు లేవు. మరి ఆర్థిక పరిస్థితిని ఎలా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారండి? ఎవరైనా సాయం చేస్తూ ఉన్నారా? లేదండి, మామూలుగా అంటే ఆర్థిక సాయం అంటూ ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు, ఎవరు చేయలేరు. ప్రస్తుతానికి నేను వెళ్తూ వస్తున్నా అంతే తప్ప నాకు ఎవరు ఆర్థిక సహాయం అంటూ ఇప్పటి వరకు అయితే ఎవరు చేయలేరు, చేస్తలేరు కూడా. ఎందుకంటే మామూలుగా ఏంటంటే నేను ఎవరిని అడగను కూడా, నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి నేను ఎవరిని అడగను. ఇంకోటి ఏదైనా డబ్బు విషయంలో కానీ ఏదైనా కానీ ఇస్తే తీసుకుంటాను, కానీ నేను ఒకరిని నాకు చేయి చాచి నాకు ఇంత ఇవ్వండి, నాకు ఇది కావాలని చెప్పేసి నేను అడగను. ఎవరైనా ఇస్తే తీసుకుంటా అంటే వాళ్ళు ఇష్టం ఉండి ఇస్తే తీసుకుంటా, కానీ నేను ఏ రోజు కూడా ఎవరిని నాకు చేయి చాచి ఇది కావాలి అని అడగను. నా చిన్నప్పటి నుంచి నేను ఆకలి కూడా అడిగింది లేదు. నాకు ఆకలి వేస్తుంది, నాకు అన్నం పెట్టండి అని అడిగింది లేదు, కానీ వాళ్ళే తెలుసుకుంటారు. అట్లా నేను బయట కూడా డబ్బులు ఎవరిని అడిగింది లేదు. వాళ్ళు ఇస్తే తీసుకుంటా, ఈ హెల్ప్ చేస్తామంటే తీసుకుంటాను, కానీ నాకు డబ్బులు కావాలి,
నాకు ఇంత కావాలి అని చెప్పేసి నేను ఎవరిని అడగను, ఇప్పటి వరకు అడగలేదు. నా చిన్నప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు కూడా ఎవరిని అడగలేదు. Hmm.